అంటే హైదరాబాద్లో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రముఖంగా హోటల్స్ చైర్మన్, డైరెక్టర్ల ఇళ్లలో పిస్తా హౌస్, అలాగే మెహఫిల్ షాగ్ హౌస్ ఇటువంటి హోటల్స్ చైర్మన్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అలాగే లెక్కల్లో చూపని లావాదేవీలకు సంబంధించిన నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఐబొమ్మ రవి అరెస్ట్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రవి టాలెంట్ ను శివాజీ ఆకాశానికెత్తాడు. రవి చేస్తున్న పనిని ఖండిస్తూనే అసాధారణమైన టాలెంట్ అని ప్రశంసించారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదన్న శివాజీ, తెలిసి తెలియని వయసు, డబ్బులేనితనం వంటి పరిస్థితులు అతని మైండ్లో అలాంటి ఆలోచన వచ్చేలా చేసి ఉండొచ్చన్నారు. రవి హ్యాకింగ్ టాలెంట్ దేశ భద్రతకు ఉపయోగపడితే బాగుంటుందన్నారు. నిర్మాతలకు వేల కోట్ల నష్టం కలిగించిన వ్యక్తిని, పరిశ్రమకు చెందిన వ్యక్తి పొగడడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. శివాజీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. శివాజీ కామెంట్స్ పై కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే శివాజీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడు అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకున్న అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా, ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి.